సో ఇక్కడ క్లాస్ అయితే జరుగుతుంది, చూద్దాం అసలు క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయో. నార్మల్గా స్కూల్ డేస్ అయినా కాలేజ్ డేస్ అయినా కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని 2 కేటగిరీస్లో డివైడ్ చేసి చదివే వాళ్ళు చదవని వాళ్ళని మనం మాట్లాడుకుంటూ ఉండడం చాలాసార్లు వినే ఉంటాం. సో అందరిలాగా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ టాపర్స్ అని కాకుండా మనం బ్యాక్ బెంచర్స్ తోటి మాట్లాడి ఈ కాలేజ్ వివరాలు ఏంటి, ఇక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉందన్నది మనం తెలుసుకుందాం. హలో, హాయ్, మీ పేరు? మనీషా. ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలనిపించింది? ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ తీసుకున్నావు. ఏం చేస్తున్నావు? పోర్ట్ఫోలియో డిజైన్ డెవలప్మెంట్ చేస్తున్నా. పోర్ట్ఫోలియో డిజైనింగ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఓకే, మనం ఓన్గా గవర్నమెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో మా ప్రాక్టీస్ కోసం మేము రన్వేకి వెళ్ళడానికి సో మేము చేసుకుంటున్నాం డ్రెస్సెస్ ఓన్గా. నైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మా, నీ పేరు? మౌనిక. మౌనిక. మీ కాలేజ్లో ఫ్యాకల్టీ మీకు ఏ విధంగా ట్రైన్ చేస్తుంటారు? మీతో ఫ్రెండ్లీగా ఉంటారా, స్ట్రిక్ట్గా ఉంటారా? ఫ్రెండ్లీగానే ఉంటారు మ్యామ్. ఫ్రెండ్లీగా ఉంటారు అంటే హోంవర్క్ చేయకపోతే కొట్టడం అట్లా ఏం అలాంటివి ఉండదు, ఉండవా? అట్లా ఏం ఉండదు. వర్క్ అయితే ఇస్తారు, ఇన్ టైంలో చేయకపోయినా ఒక 1 డే అలా ఇస్తారు. మళ్ళీ అంటే మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు టైం అయితే ఇస్తారు. సో వర్క్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా, బోరింగ్ అనిపిస్తుందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంటే కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెరీ నైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్.